నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్న శనివారం తనిఖీలు. గోదావరి ఖని మార్కండేయ కాలనీలో లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు వేడుకలు. బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మహత్తరమైన గౌరవం. ఓట్లను దండుకోవడానికే మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ నాటకం. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రామగుండం బీజేపీ నాయకులు. కథా సంపుటి వెలుగుల వెనుక పుస్తక ఆవిష్కరణ పరిచయ కార్యక్రమం. సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య. ఓ కాలనీలో కుక్క విషయంలో వివాదం, దారుణంగా కొట్టుకున్న 2 కుటుంబాలు. గోదావరి కని పట్టణంలో డిఎంహెచ్ఓ చేపట్టిన తనిఖీలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకుల్లో గుబులు పుట్టించింది. రాహుల్ హాస్పిటల్లో రికార్డును పరిశీలించడానికి డిఎంహెచ్ఓ అధికారి వెళ్లగా హాస్పిటల్ నిర్వాహకులు మాజీ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ రికార్డ్స్ చూపించకుండా హాస్పిటల్లో కరెంటు బంద్ చేయడంతో డిఎంహెచ్ఓ అధికారి అన్నప్రసన్న తనిఖీని మధ్యలోనే ఆపి అక్కడి నుండి బయటకు వచ్చి సిగ్మా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి రికార్డ్స్ ను పరిశీలించారు. కాగా రాహుల్ హాస్పిటల్లో జరిగిన తనిఖీల నిర్వహణ ఘటనతో తన ఆసుపత్రిని మూసివేస్తారన్న భయంతో డాక్టర్ అనిల్ కుమార్ స్థానిక మహిళతో ఆసుపత్రి ముందు ఆందోళన చేయించారు. పేదోళ్ల ఆసుపత్రిని మూసివేస్తే ఊరుకునేది లేదు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాగా డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆసుపత్రులను తనిఖీ చేయడానికి రాలేదని 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఫైళ్ల విచారణకు మాత్రమే వచ్చానని వెల్లడించారు. కానీ రాహుల్ ఆసుపత్రి వైద్యుడు విచారణకు సహకరించలేదని స్పష్టం చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ఆసుపత్రిలో ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సేవలు అందించారో తెలుసుకోవడానికి తాను వచ్చినట్లు వెల్లడించారు. అయితే రాహుల్ హాస్పిటల్ సీజ్ చేస్తారని మహిళలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేస్తే స్థానిక మహిళలకు స్పందించాల్సిన అవసరం ఏమిటని అందరూ చర్చించుకోవడం కానవచ్చింది. సీఎం ఆఫీస్ నుండి ఎంక్వైరీ చేయమన్నారు, వచ్చాము రండి చూస్తామని మనిషి ఉండాలి కదా, ఉన్న డాక్టర్ అయితే ఉండాలి కదా, డైరెక్టరు డాక్టరు అందరూ డాక్టర్ గారే పిలిపిస్తే ఆయన ఫోన్ చేసి రిసెప్షనిస్ట్ ఫోన్ చేస్తారు, వస్తు డిఎంహెచ్ వచ్చారని చెప్పారు, వస్తున్నానన్నారు. మళ్ళీ 2 సార్లు 3 సార్లు చేసినా కూడా వస్తున్నా అంటున్నారు. గంట సేపు అయిపోయినా కూడా మధ్యలో అరగంటకి పవర్ తీసి పడేసారు మొత్తానికి. అక్కడే అంతసేపు చెమటలు పట్టుకొని కూర్చుంటే కూడా ఆడ మరి జనరల్ సర్జికల్ హాస్పిటల్ మరి దానిలో పవర్ బ్యాకప్ లేకుండా ఎట్లా ఉంటుందో హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ మొత్తం కరెంట్ అది పోయింది. అది కానీ నేను వచ్చినప్పుడు ఉంది టోటల్ కరెంట్ 8ంటికే పోయింది. హాస్పిటల్లో మరి ఎందుకు పోయిందో ఏం తెలియదు. నేను వచ్చినప్పుడు ఉంది కానీ మేము వచ్చిన అరగంటకల్లా తీసేసారు, పోయింది. ఆ తర్వాత ఏం లేదు. సీల్ చేస్తే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండి సీల్ చేసామో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోమంటాను.
రెక్టిఫై చేసుకున్న తర్వాత మాకు చూపెట్టాలి. మళ్ళీ మేము పోయి ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్గానే ఈ తప్పులన్నీ దిద్దుకున్నారు, ఏదైతే ప్రాబ్లం ఉందో. అంటే 1 అవర్కేనా? 1 అవర్కి ఏదో చేస్తారు, ఎక్కడ చేశారు మార్కెట్ మనం మీరు చేశారు. ఇప్పుడు ఐకేర్ అని చెప్పి 2 హాస్పిటల్స్ ఉన్నాయి మేడం అక్కడ. ఐమాక్స్ అని చెప్పి 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఐమాక్స్ దానికి అప్పుడు శ్రీలక్ష్మి హాస్పిటల్ మేము సీల్ చేయలే, అతన్నే మూసుకోమని చెప్పిన. ఎందుకంటే అక్కడ వినండి, అదే ఐమాక్స్ అనే దానిలో ఎవరో అన్క్వాలిఫైడ్ వ్యక్తి ఉన్నాడు కదా, ఉండేప్పుడు ఏం చెప్పామంటే మందులు వాళ్ళు అద్దాలు అమ్ముకుంటున్నారు కదా, అంతవరకే డాక్టర్ అని పేరు చెప్పుకొని ఎవరో టెక్నీషియన్ కూర్చొని చేయడానికి వీలు లేదు, అది క్లోజ్ చేసుకోండి, ఇట్లాంటి పనులు చేయకూడదు, బోర్డు మార్చుకోవాల్సిందే, ఏదో డాక్టర్ పేరు పెట్టారు ఎంబీబీఎస్ అని. అది ఆ మాట చేయలేదు కదా అక్కడ, పైగా కళ్ళ పరీక్ష చేస్తున్నారు. నేనే పోతే కూర్చోమంటున్నాడు ఆయన, సో నాకు పరీక్ష చేస్తాడట. అది కూడా ఇట్లా కూర్చొని ఇట్లా అంటాడు, నాకు కూడా అంటలే అంటాడు. ఏమిటో నువ్వు అదే అడిగాను నేను, ఎప్పుడు నువ్వు అని అడిగితే ఇది కదా అంత భయంకరం అన్నట్టు. అంటే నువ్వు ఇంతే మాట్లాడతావా, పేషెంట్ కూర్చో పరీక్ష. స్థానిక మార్కండేయ కాలనీలో లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మహిళా మహిళలతో గోరింటాకు వేడుకల్లో ఆటపాటలతో సందడి చేశారు. వర్షాకాలం ప్రారంభానికి సూచికగా జరిగే ఈ వేడుకలు మహిళల అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబిస్తూ సంప్రదాయ పద్ధతులను, సామాజిక విలువలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నారు. గోరింటాకు పండుగ అనేది తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయ ఆచారం అని తెలిపారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆనవాయితీ వస్తుందన్నారు. గోరింటాకు స్త్రీలకు సహజమైన అలంకరణలా ఉపయోగపడటంతో పాటు ఇది చేతులు, కాళ్లకు ఎరుపు రంగును ఇస్తుందన్నారు. దీనితో మహిళలు మరింత అందంగా కనిపిస్తారని అన్నారు. గోరింటాకు చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు పాత తరం నుండి కొత్త తరం వరకు మన సంప్రదాయాలను బతికించేందుకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో వీణా, సత్య, వినోద, స్వాతి, శ్రీదేవి, పద్మ, రాధిక, ప్రభ, రాజ్యలక్ష్మి, సంధ్య, శ్రీలత, రమ్య, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఇంత పెడుతున్నాం అన్నట్టు అబ్బా ఆడబిడ్డలకి, మహిళా సోదరులందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో మన దేశ సంస్కృతి, మన సనాతన ధర్మం ఉట్టిపడేటటువంటి విధంగా ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది కూడా అద్భుతంగా గోరింటాకు వేడుకల్ని
మా ఆడబిడ్డలంతా కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆడబిడ్డలందరూ ఐక్యతతోటి కలిసి ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అందులో వారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, మనకి పురాణాల్లో చూసుకున్నా ప్రస్తుతం చూసుకున్నా స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో, స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి భావిస్తూ ఉంటాము మనమంతా. ఈ క్రమంలో ఇక్కడ అద్భుతంగా ఆడవాళ్ళంతా కలిసి ఒక్క చోట వారి యొక్క చిరునవ్వులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ మాసం ఆషాఢ మాసం నుండి ఏకాదశి నుండి ప్రారంభమై మన హిందువులకు సంబంధించి ఏకాదశి నుండి ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఆ తర్వాత వినాయక నవరాత్రులు, తర్వాత దుర్గా నవరాత్రులు, దీపావళి, తర్వాత కార్తీక మాసం, ఇట్లా మనకు ఈ 6వ నెల నుంచి మొదలు పెడితే 12వ నెల వరకు కూడా ఈ 6 నెలలు ప్రతి ఒక్కరూ అన్ని కుటుంబాల్లో హిందువులు ప్రత్యేక పూజా కార్యక్రమాలతోటి ఎంతో సందడిగా ఉండేటువంటి ఈ 6 నెలలు కూడా హిందూ సంస్కృతి ఉట్టిపడేటటువంటి విధంగా పండుగల్ని జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది మనము పురాణాల్లో చూసుకున్నట్టయిందంటే చాలా కథలు ఉన్నాయి. సీతమ్మ వారికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకా అనేక కథలు ఉన్నాయి. వాటితో పాటుగా మనం ఇప్పుడు సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా ఈ గోరింటాకు ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఈ వర్షాకాలపు సీజన్, ఇంతకు ముందు మనకి వచ్చేటువంటి స్కిన్ ఎలర్జీస్ కూడా ఈ గోరింటాకు తోటి మనకి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది సైంటిఫిక్ గా తర్వాత ఆధ్యాత్మికంగా 2 రకాలుగా గోరింటాకుని మన సంస్కృతిలో ఒక భాగంగా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నది. ఎక్కడ చూసినా కూడా మహిళలు ఒక చోట చేరి ఈ వేడుకని నిర్వహించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతిగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తు లోపల మన బిడ్డలకి ఆస్తులు ఇవ్వకపోయినా మన సంస్కృతి సాంప్రదాయాలని తప్పకుండా వారికి వారసత్వంగా మనం అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇదొకటే కాదు, హిందూ పండుగలు ప్రతిదీ కూడా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా బోనాల పండుగని మనం ఘనంగా జరుపుకుంటాము. అంటే మనము హిందువులుగా ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో ఒక ఆధ్యాత్మికతని మనము కొలుసుకుంటా ఉంటాము. అది రాయిలో కావచ్చు, చెట్టులో కావచ్చు, ఆకులో కావచ్చు, భూమిని, ఇట్లా పంచభూతాలని కూడా మనం దేవుడిగా కొలిచేటువంటి సంస్కృతి ఎక్కడన్నా ఉన్నదంటే ఈ మన భారతదేశంలోనే. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి కాబట్టి వీటిని కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకి మనం అందించాల్సినటువంటి బాధ్యతగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏది ఏమైనా ఈ సంస్కృతిని ఇలా కొనసాగించడం, ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఈ గోరింటాకు వేడుకల్ని మరి అందరూ కలిసి ఐక్యతతోటి జరుపుకోవడం అనేది చాలా శుభ పరిణామం. ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఇవ్వడం నిజంగా కూడా నేను చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాను. వీరిచ్చేటువంటి ఆత్మీయత, ఆ స్నేహపూర్వక సంబంధం ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగాలని నేను భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడొచ్చినా కూడా చాలా గొప్పగా ఒక సోదరులాగా, అంటే ఒక కుటుంబంలో వ్యక్తులం కాకపోయినా, ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఈ ఆత్మీయత అనేది నాకు దొరకడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా నేను భావిస్తా ఉన్నాను. వీణా అక్క కావచ్చు, సత్యవతి గారు కావచ్చు, శ్రీలత, ఇంకా చాలా మంది పేర్లు చెప్పలేకపోయినా ఇక్కడ ఉన్న ప్రతి సోదరికి నేను హృదయపూర్వకంగా ఒక భావనతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి ఆషాఢ మాస ఈ గోరింటాకు పండగ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.
కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం షీట్లు పంపిణీ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మారెల్లి రాజిరెడ్డి, పట్న కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ బీసీల సాధికారతకు వారి స్వాభిమానానికి అడ్డుగా నిలిచిన ఏళ్ల న్యాయ వ్యవస్థలో తిరుగులేని చరిత్ర సృష్టించిన క్షణం ఇది. బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది. ఈ సామాజిక న్యాయ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధానం రూపకల్పనలో ముందుండి నడిచిన శ్రీధర్ బాబు, ప్రజలతో అల్లుకున్న నాయకుడిగా పోరాడిన రాజ్ ఠాకూర్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు మెరుగు రాజేశం, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి యాదగిరి, తిరుపతి, మార్కా రాజు, కిసాన్ నాయకులు రాములు, తిరుపతి రెడ్డి, దేవునిపల్లి చక్రపాణి, మహేష్ చక్రపాణి, సారయ్య నాయక్, అవినాష్, పూజారి రాకేష్, మారం కుమార్, సంపత్, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేశ్వర గారు మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈరోజు బీసీలకు మంచి న్యాయం జరిగిందని, బీసీ బిడ్డలకు నేనంటూ ఉన్నానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. చాలా అతని మంచి మనసుకు మనం అందరం నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున రామగుండం నియోజకవర్గానికి వచ్చేసరికి బీసీ బిడ్డగా, బీసీ నేతగా, బీసీ బలమైన నాయకునిగా నిరూపించుకున్నటువంటి సందర్భం మొన్న మనకు కనబడ్డది. ఎమ్మెల్యే ఎలక్షన్లో 1,00,000 మెజార్టీతోని మన బీసీ బిడ్డ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని బ్రహ్మరథం పట్టిన రోజు ఆ రోజు. అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన బీసీ బలం ఏందో చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. తప్పకుండా బీసీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మన దాంట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారిని భారీ మెజార్టీతో గెలిపించి మన రాజ్ ఠాకూర్ అన్నకు, అలాగే మన ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ నాటకం మొదలుపెట్టిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్ ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి 20 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని, ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని ఆరోపించారు. గతంలో మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచాలని చూస్తే కోట్లు కొట్టివేసిన విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. చట్టబద్ధత లేని కులగణన జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన చెల్లదని కేంద్ర ప్రభుత్వం కూడా తెలపడం జరిగిందని, అయినా ఇంకా బీసీలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాది అంజలి, గాదం విజయ, జిట్టవేణ ప్రశాంత్, గుర్రం పద్మగౌడ్, గుంపుల లక్ష్మి, నూతి తిరుపతి సత్యప్రసాద్, నీరటి శ్రీనివాస్, తోకల్ రమేష్ కుమార్ నాయక్, ముక్కెర ముగిలి పాల్గొన్నారు. మోసానికి, నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి, మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే గాని ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ,
అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్ళకు కేటాయిస్తామని చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా గట్టెక్కడం అనేటువంటి ఒక ఆలోచనతోనే తెరలేపింది. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో నూతన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రామగుండం బీజేపీ నాయకులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ కలిసి శుభాకాంక్షలు మరియు రామగుండం రాజకీయ పరిస్థితులు చర్చించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమరపు లావణ్య, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీపేట శివాజీ, బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపల్లి రవీందర్, బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి మహవది రామన్న, మాజీ మండల అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్ మరియు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన వేల్పుల నారాయణ రాసిన కథ సంపుటి వెలుగుల వెనుక పుస్తక ఆవిష్కరణ పరిచయ కార్యక్రమం శనివారం గోదావరి కని భాస్కరరావు భవన్లో సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగింది. ఇటు కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డు ఎల్లాగౌడ్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, రచయిత వేల్పుల నారాయణ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటు పుస్తకంలో రచయిత వేల్పుల నారాయణ సింగరేణిలో కార్మికుల కష్టాలను, వారి హక్కుల సాధన కోసం నిర్వహించిన పోరాటాలను వివరించారని, ఇటు పుస్తకం కార్మికులు, కవులు, కళాకారులు అందరించి చదవాలని పేర్కొన్నారు. ఇంకా ఈ పుస్తక పరిచయ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మాటేటి శంకర్, తోడుపునూరి రమేష్ కుమార్, టిఆర్ సుందర్రాజ్, హెజ రాజయ్య, ఎన్ రామకృష్ణరావు, పడాల కనకరాజు, బూడిద మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జీవితాల మీద, సింగరేణి కార్మికుల బతుకుల మీద, సింగరేణి కార్మిక కుటుంబాల యొక్క జీవన విధానం మీద, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద, సమ్మెల మీద, పోరాటాల మీద, యూనియన్ కార్యకలాపాల మీద, వారసత్వం మీద, కారుణ్యం మీద, ఇలా అనేక రకాలుగా ఇందులో కథలు చేర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇవన్నీ కూడా నేను దగ్గరుండి నా అనుభవపూర్వకంగా నేను అనుభవించిన సంఘటనలే కథలుగా రాయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చదివితేనే మీరు గతంలో ఏముండే, భవిష్యత్తులో ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉండాలనే ఆలోచన మీకు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరేణి కార్మికులందరూ కూడా దీన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా దీన్ని రాయడానికి ముఖ్యంగా నాకు పేరు నచ్చింది సింగరేణి కార్మికులే. వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని విధాల మొదటి నుంచి అన్ని విధాలా నాకు సహాయ సహకారం అందిస్తున్న మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ, ఆ ఏఐటీసీ యూనియన్ వల్ల నేను ఈరోజు యూనియన్ నాయకత్వం ఎదిగి సింగరేణి కాలేజ్ వర్కర్స్ సెంట్రల్ వేస్ట్ కూడా నేను ప్రస్తుతం మామూలుగా రిటైర్మెంట్ అయ్యి తాత్కాలికంగా యూనియన్ ఆఫీస్ వచ్చి కూర్చోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక రకాలుగా కార్మికులకు సలహాలు, సంప్రదింపులు, సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సందర్భంగా నేను యూనియన్ రంగం నుంచి ఇప్పుడు రచయితల రంగానికి పూర్తిగా ఆల్ ఇండియాలో కృషి చేస్తున్నాను. అందులో భాగంగా ఈనాడు విరివిగా సాహిత్య పుస్తకాలు రాయాలనే కృషితో ముందుకు పోతున్నాను. అది కూడా మన ఉద్యమానికి సంబంధించినవి. మన ఉద్యమం ఏ విధంగా ఉంది, మన ఉద్యమ కార్యకలాపాలు ఏ విధంగా ఉండే, మన కార్మికులు ఏ విధంగా ఉండాలి అనే సింగరేణి బతుకుల గురించి రాయడానికి కూడా కొనుక్కున్నాను. అవే రాస్తున్నాను. అందులో భాగంగా నేను 15 కథలు ఉన్నాయి. ఈ 15 కథలు కూడా ముఖ్యంగా ఏరియా వర్క్షాప్ కథ, మేడిపల్లి పనికష్ట కథ, తర్వాత ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఒక్కొక్క బాయికి సంబంధించిన 11 ఇంక్లైన్ కథ, ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చదవండి, మీరు చదివి స్ఫూర్తి పొందండి. మీరు ఈ పుస్తకాలు కావాలంటే నవచేతన పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు ప్రింట్ చేశారు, నేను కూడా ప్రింట్ చేయలేదు. వాళ్ళు మన వ్యాన్ వచ్చినప్పుడు, నవచేతన పబ్లిషింగ్ హౌస్ వ్యాన్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కొనుక్కోండి, ఇక్కడ దొరుకుతాయి. అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ మన సింగరేణి కాలనీ సార్జీవన్ బాన్స్ నాయకత్వంలో, మన మడ్డేలే గారి నాయకత్వంలో దీనికి సహకారం చేశారు. ఈ పుస్తకం ఇక్కడ తెప్పించడానికి, కొన్ని కొనడానికి. ఎందుకంటే నాకు కాదు, అది నవచేతన పబ్లిషింగ్ హౌస్ వాళ్ళకి పోతాయి. కాబట్టి ఇంకా కూడా మిగతా బ్రాంచ్ వాళ్ళు కూడా ఇలాంటి పుస్తకాలు కొని అందరికీ కూడా మన కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కార్మికులు కొనుక్కోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఇంతవరకు నాకు సహకరించిన మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి, ఇతర సంఘాలకి, కార్మికులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు వెలుగుల వెనుక కథలు అనేది మా సీనియర్ ఏఐటీసీ నాయకులు వేల్పుల నారాయణ గారు ఈ బుక్ రాయడం జరిగింది.
ఈ బుక్కే కాదు, తను చిన్నప్పటి నుంచే విప్లవ భావాలు, తను ఐటీఐ డిప్లొమా చేసి సింగరేణిలోకి రావడం, తను సింగరేణికి రాకముందే కమ్యూనిస్ట్ పార్టీగా ఆ ప్రాంత వదల మండలం శ్రీరాంపూర్ మండల్లో అంకంపల్లిలో ఉండి చదువుకునే రోజులలోనే తను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునిగా తిరగడం, దాదాపుగా నేను తనకు చిన్నగా ఉన్నప్పుడు చూసాం మేము. నారాయణ గారు, ఈ వేల్పూర్ నారాయణ గారు, మాదర నారాయణ గారు ఆధ్వర్యంలో తను ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీగా డెవలప్మెంట్ కావడానికి ఒకటిగా ఉండి దాదాపుగా సింగరేణిలో సుదీర్ఘంగా ఏఐటీసీ సెంట్రల్ నాయకుడు, వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం, దానికి తోడు తను ఎన్నో పాటలు సింగరేణి కార్మికులకు కోసం రాయడం జరిగింది, రచయితలు చేయడం జరిగింది. సింగరేణిలో జిందాబాద్ జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్ అని చెప్పి ఆ రోజుల్లోనే రాయడం జరిగింది. తను అంచెలంచెలుగా ఇలా అభ్యుదయ సంఘానికి ఒక నాయకుడిగా, ఏఐటీసీ నాయకునిగా, మచ్చలేని నాయకునిగా, నిస్వార్థంగా తన పదవీ కాలంలో ఏఐటీసీ యూనియన్కు సేవలు అందించిన నారాయణ గారికి, అట్లానే తన ఉన్నది బయట మాకు చెప్పి యూనియన్లో కూడా చాలామందికి ఆ రోజులల్లో అందరినీ ఐక్యపరిచి నారాయణ గారు, భాస్కర్ రావు, గట్టయ్య గారు తోని ఆయన పనిచేయడం, అందులో ఇప్పటి వరకు కూడా దిగిపోయినాక కూడా మళ్ళా యూనియన్ ఆఫీసులో రావడం, మాకు ఒక దీక్షితుగా, ఒక అడ్వైజర్గా తనకున్న అనుభవాన్ని మాకు పంచుతూ ఇలా ఈ బుక్ రాయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా ఉండి ఇక్కడ ఇదంతా ఆలోచన చేసి నెవరేసి బుక్ రాయడం చాలా గొప్ప విషయం. ఆయనకు నా తరఫున పర్సనల్గా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ బుక్ రాయడం ఇలా మేమందరం ఈ చరిత్రను, కొంతమంది ఈ కాలంలో కొత్త కార్మికులు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు కాబట్టి, పాత కార్మికులు దిగిపోయారు కాబట్టి ఈ బుక్ ఎంతో ఈ యువ కార్మికులకు పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా 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 ఇన్ని తను మాకు ఈ సేవలు అందియాలని, ఇంకా ఆయన ఆలోచనలు, ఆయన మంచి తనాన్ని, తన మచ్చలేని నాయకునిగా నారాయణ గారు, వేలుపూడి నారాయణ గారు అంటే యూనియన్ మచ్చలేని నాయకులు, ఆశించని మనసులు, యూనియన్కి త్యాగం చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తులుగా తన ఒకరు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మా బ్రాంచ్ తరఫున, ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. ఇంకా అంచెలంచెలుగా ఇంకా రాయాలని చెప్పి మనసారా మేము ఏఐటీసీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. తనకు ఇంకా సపోర్ట్గా, తనకు ఇంకేమన్నా ఇక్కడ యూనియన్ పరంగా, మా పరంగా కావాలంటే సపోర్ట్గా ఖచ్చితంగా. సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో జరిగింది. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణా నది వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుతామని చెప్పి ఒకసారిగా నదిలోకి తోసేసింది. అతడు కొంత దూరం కొట్టుకుపోయి బండరాల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండడం గమనార్హం. ಅಣ್ಣ ಮತ್ತೆ ನೀ ಕಾರ್ ಗಂಟೆ ಬಿಡಂಗ ಆಕೆ ಬಾಡ್ರ ಹೇಳಿದ್ರ ಹಿಂಗ ಹೇಳ್ರಣ ಆರಾಮ್ ಬಾ ಆರಾಮ್ ಬಾ ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ ತಲೆ ಕೆಡಿಸಬೇಡ ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್.
అన్నా అన్నా ಒಡೆ ಗಿಡ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ ಏನಿಲ್ಲ ಬ್ರೋ ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ ಯಾಕೆ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ ಇದ್ದಿದ್ದೆ ಏನ್ ತಲೆ ಕೆಡ್ಸಬೇಡ ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ರೆ ಅಕ್ಕೇ ದೂಕ್ಯ ಬ್ರೋ ಫೋಟೋ ಇಟ್ಟು ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದು ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಸ್ಟೇಷನ್ ಹಲೋ ಅಣ್ಣ ಏನು ದಂಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ ಏನಾಗಿಲ್ಲ ಕಚ್ಚ ಮನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇಟ್ಟಿ ಉಳಿದ ಹೆಚ್ಚು ಅಣ್ಣ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ కుక్కలు కొట్టుకున్నారు. ఓ కాలనీలో కుక్క విషయంలో వివాదం. దారుణంగా కొట్టుకున్న 2 కుటుంబాలు. పటమట పిఎస్ పరిధిలో తన మనవరాలిని స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకెళ్తున్న రామారావు అనే వ్యక్తి అదే సమయంలో జాగింగ్ కు తన పెంపుడు కుక్కతో వెళ్తున్న అభి అనే యువకుడు. అభి పెంపుడు కుక్క రామారావు మనవరాలిపైకి వెళ్లడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా మాట పెరిగి దారుణంగా కొట్టుకున్న ఇరు కుటుంబ సభ్యులు. కావాలని వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోదావరి కని ప్రైవేట్ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్న శనివారం తనిఖీలు. గోదావరి ఖని మార్కండేయ కాలనీలో లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు వేడుకలు. బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మహత్తరమైన గౌరవం.
ఓట్లను దండుకోవడానికి మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్పై ఆర్డినెన్స్ నాటకం. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రామగుండం బీజేపీ నాయకులు. కథా సంపుటి వెలుగుల వెనుక పుస్తక ఆవిష్కరణ పరిచయ కార్యక్రమం. సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య. ఓ కాలనీలో కుక్క విషయంలో వివాదం. దారుణంగా కొట్టుకున్న 2 కుటుంబాలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.